వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ధమాకా మోటో డీల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను ఢిల్లీ అయితే వచ్చానండి ఇవాళ ఉదయం. ఓకేనా, అంటే 2-3 రోజుల నుంచి మనం వేరే దగ్గర ఉన్నాం అనమాట. సో రీసెంట్ గా అయితే కొంచెం వేరే వెహికల్స్ కోసం చూడడానికి కూడా వెళ్ళాను అనమాట. ఇవాళ వచ్చేసి మనకి హర్యానా రిజిస్ట్రేషన్ బండి లాడ్జీ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి చూసుకుంటే వేరియంట్ చూసుకుంటే RXZ అండి, టాప్ మోడల్ మాన్యువల్ వెహికల్. నడిచింది 68,000 అయితే నడిచింది. ఓకే, హర్యానా గుడ్గావ్ నంబర్ అండి ఇది. చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి బండి మొత్తం చూసారు కదా, ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ టైప్ వస్తుంది, వైనిష్ అంటారు దీన్ని. పర్పుల్ కలర్ కాదు కానీ వైనిష్ కలర్ అయితే అవుతుంది ఇది. దీనికి సంబంధించి 2 బంపర్లు అయితే కనుక మనకి టచ్అప్ అయితే అయ్యాయండి. బాడీ మొత్తం ఒరిజినల్ గానే ఉంది, జస్ట్ బానెట్ కూడా కొంచెం టచ్అప్ అయితే అయింది, బానెట్ కూడా పెయింట్ అయితే అయింది. ఓకే, అది యాక్సిడెంట్ వల్ల అయితే కాదు, జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ పైనుంచి ఏదైనా పడితే గీతలు వస్తాయి. అండ్ కొంచెం పెట్స్ గిట్స్ ఏమన్నా కానీ గీతలు వస్తాయి, ఆ గీతల వల్ల చూసి, ఎందుకంటే లోపల కూడా మొత్తం నేను చెక్ చేశానండి. బానెట్ అయితే చేంజ్ అయితే కాదు, జస్ట్ పైన టచ్అప్ అయితే అయ్యాయి. ఓకేనా, ఇది చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి బాడీ మొత్తం ఒరిజినల్ గానే. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను, దాని తర్వాత ఒకసారి మీకు నేను ప్రైస్ అయితే చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇటు సైడ్ కూడా చూసుకోండి అండి ఫ్రెండ్స్. మనకి ఎవ్రీథింగ్ వర్కింగ్ లో ఉంది. 4 టైర్లు మంచి టైర్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే టైర్లు అవసరం లేదు. స్టెప్నీ కూడా మనకి సుమారు ఒక 60 to 70% స్టెప్నీ కూడా ఉంది. సో స్టెప్నీ కూడా మనకి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవ్రీథింగ్ ఓకేనండి. ఇంకా డోర్లు గీర్లు చూసారు కదా, డోర్లు కూడా బాగానే పడతా ఉన్నాయి. ఇది విషయం. ఓకే, డోర్లు కూడా టైట్ గానే ఉన్నాయి. ఒకసారి లోపల కూడా చూసుకోండి, దాని తర్వాత నేను బయట కంటిన్యూ చేసి చూపిస్తాను వెహికల్. ఒకసారి రీడింగ్ అయితే ఫ్రెండ్స్ మనకి 68,000 అయితే నడిచిందండి. RXZ అండి, టాప్ మోడల్ బండి. ఎయిర్ బ్యాగ్లు కూడా వస్తాయి దీంట్లో, చూసారు కదా. ఇది ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయండి, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి. సీట్లు గీట్లు చూసారు కదండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పార్టీ బండి అండి, డైరెక్ట్ పార్టీ బండి, డీలర్ వెహికల్ అయితే కాదు, డైరెక్ట్ పార్టీ బండి. పెద్ద వెహికల్ అండి. సీట్ కవర్ గిట్లో ఇంకా 68,000 నడిచింది కాబట్టి ఎక్కువ నలగడం ఏం జరగలేదు. బండి అయితే బండి అంతా బాగుంది, ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. లైట్లు గిట్లు అన్ని చెక్ చేశాను నేను, అన్ని బాగున్నాయండి. ఓకే, స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి అనమాట. అది విషయము. 4 పవర్ విండోస్ అయితే వస్తాయి, అండ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఏసీ అయితే వెనకాల కూడా సెంట్రల్ ఏసీ అయితే ఇస్తున్నాడు అండి. ఓకే, చూసారు కదా, వెనకాల కూడా ఇచ్చున్నారు. అది విషయము. దాని వెనకాల సీట్ వాళ్ళకి కూడా ఉందండి, కనిపిస్తుంది కదా. లాస్ట్ సీట్ వాళ్ళకి కూడా ఏసీ ఇచ్చున్నాడు, ఏసీ విండోస్ అయితే, రేర్ ఏసీ విండోస్ అయితే ఇచ్చున్నారు. అది విషయము. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే దానికి లాస్ట్ సీట్ వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి మనకి కాఫీ లాంటివి పెట్టుకుంటారు కదా, సో లగ్జరీగా ఇచ్చాడండి. కాఫీ పెట్టుకునే దానికి, ఏదైనా కప్పులు పెట్టుకునే దానికి కొంచెం ఫీల్ కూడా బాగుంటుంది. బండి అయితే బాగుంది, మంచి బండి అండి. ఓకే, 4 పవర్ విండోస్ అయితే వస్తాయి, సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఉంది, ఫుల్ టైట్ గా అయితే ఉంది బండి. ఒకసారి టైర్లు కూడా చూస్తున్నాం. ఇది వచ్చేసి బ్యాక్ టైర్ అయితే ప్రెసెంట్ అయితే ఉందండి, బటన్ అయితే ఉంది. ఒకసారి ఫ్రంట్ టైర్ కూడా చూసుకుందాం. ఫ్రంట్ టైర్ కూడా బటన్ చూసారు కదా, బటన్ అయితే బాగానే ఉంది. మీకైతే ఇప్పుడు అలా టైర్లు అవసరం అయితే ఏం లేదు. బండిలో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి చిన్న మైనర్ గీతలు అయితే అక్కడక్కడ అయితే ఉన్నాయండి. అది కూడా ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, చిన్నవి మైనర్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకో స్పెషల్ ఏంటంటే బ్యాక్ వస్తుంది కదా. ఇంకోటి వచ్చేసి మనకి ఇది, అండ్ కొంచెం పైకి కిందకి కూడా అవుతుందండి సీట్. ఇది చూసారు, ఇప్పుడు వెళ్తే కింద ఉంది. అది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం హైట్ గా ఫీల్ అవ్వాలన్నా కానీ ఆ సిస్టమ్ అయితే ఉందన్నమాట. అది విషయము. ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంకా క్లియర్ గా టోటల్ గా వీడియో పెడితే మనకి అంతా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని చూపిస్తున్నాను నేను. వీడియో అయితే కొంచెం ఎక్కువ లెంత్ అయితే వస్తుంది. ఓకే, RXZ అండి, RXZ. దీనికి స్టెప్ని కూడా చూసుకుందాం ఒకసారి. స్టెప్ని చూసారు కదండి, కనిపిస్తుంది కదా. స్టెప్ని కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా బటన్ అయితే ఉంది. సెన్సార్లు అయితే వర్కింగ్ లో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన బ్యాక్ క్యామ్ కూడా వర్కింగ్ లో ఉందండి. బ్యాక్ క్యామ్ కూడా మొత్తం వర్కింగ్ లో ఉంది. సో ఎవ్రీథింగ్ ఓకే. జస్ట్ బంపర్ల మీద అయితే మనకి చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. ఇది ఏంటంటే జస్ట్ రబ్బింగ్ పాలిష్ లో తెలిపోతా, లేదు అనుకుంటే మీరేమన్నా పెయింట్ చేయించుకోండి. నేనైతే జస్ట్ బండి ఎలా ఉందో అలా ఇచ్చేస్తాను. ఇది డైరెక్ట్ పార్టీ బండి కాబట్టి దీన్ని తయారు చేసి ఇచ్చే అంత ఉండదన్నమాట. పార్టీస్ ఏంటంటే అంత టైం వెచ్చించరు. వెనకాల డోర్ మీద అయితే డెంట్ ఉందండి, డ్రై డెంట్.
ఇదంతా ఇది చేపించాలి అంటే మొత్తం డోర్ మొత్తం చేపించాల్సి వస్తుంది. సో పెయింట్ అయితే ఓడలేదు కాబట్టి దీన్ని అలానే కంటిన్యూగా వాడుకోవడం బెటర్. ఎందుకంటే మనం సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటే దాన్ని పూర్తిగా కొత్తగా తయారు చేసుకోవాలంటే కష్టం అవుతుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు చేసుకోవడం. లేదు పర్లేదు చేసుకోవచ్చు అండి. చేసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. వెహికల్ చూసారు కదా, వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు. ఎక్కడ యాక్సిడెంట్ గీసినట్టు అలాంటి ఏం లేదు. చూసారు కదా, పట్టీల మీద కూడా నమ్మలు కూడా అలానే ఉన్నాయి. అదే విషయం. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. ఏం మనకి డ్యామేజ్ గిమేజ్ అవ్వడం అలాంటి ఏం జరగలేదండి. ఇంకా బండి అయితే బాగుంది. ఎవ్రీథింగ్ జస్ట్ బానెట్ అయితే కానీ ఫ్రెండ్స్ మనకి టచ్ అప్ అయితే అయ్యాయండి. ఓకే, ఇది కూడా ఒరిజినల్. వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 68,000 అయితే నడిచింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి, సింగిల్ హ్యాండ్ యూజ్ చేసిన బండి. బండి బాగుంది, టోటల్ గా ఒరిజినల్ ఉంది. ఓకే, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేవు. డోర్ మీద ఏదైతే డెంట్ ఉండిందో అదైతే చూపించేస్తాను మీకు నేను. దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 3,25,000 అయితే ఆస్కింగ్ ప్రైస్ అండి. నాకు తెలిసి 3 ఆ రేంజ్ లో రావచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను యాక్చువల్లీ చూస్తే ఇంకా 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ అండ్ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా అయితే ఉందండి. నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా అయితే ఉంది. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కావాలనుకుంటే కనుక నా ఫోన్ నెంబర్ అయితే 9703865401 ఉందండి. మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటానండి. నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. నా పేరు షఫీ. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫ్రెండ్స్ మనకి పూర్తిగా అయితే బండి మొత్తం చూపించేసాను. డీటెయిల్స్ సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే ఎయిర్ బ్యాగ్స్ సహా అయితే చూపించేశాను. మీకు ఎవరైనా ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళైతే నాకు ఫోన్ చేయండి. దీనికి సంబంధించి నేను ఎన్ఓసి అయితే తీయిస్తానండి. ఇక్కడ నుంచి లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో మీరు అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్కి అయితే అక్కడ ఛార్జ్ అవుతుంది. ఓకేనా, ఆ లైఫ్ ట్యాక్స్ పే చేసుకొని మీరు ట్యాక్స్ కట్టుకొని మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి నేను కంటైనర్ ద్వారా అయితే మీ ప్రాంతానికి అయితే పంపిస్తాను. కంటైనర్ ఛార్జెస్ సపరేట్ అయితే ఉంటాయండి. నా కమిషన్ సపరేట్గా ఉంటుంది. ఓకే, సింగిల్ హ్యాండ్ యూజ్ చేసిన బండి, మంచి బండి, టైట్గా ఉంది. సస్పెన్షన్లో కూడా ఏం సౌండ్స్ ఏం లేవండి, నార్మల్గా ఉంది. అంటే బాగా కొత్త బండి అయితే అని నేను చెప్పను, కానీ బాగుంది, టైట్గానే ఉంది బండి అయితే. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్. నా ఫోన్ నంబరు 9703865401 ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కూడా అయితే నా నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కింద. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ డీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నా. ధన్యవాదాలు.